Hi, good morning one and all. This is Padmini from Divsima Polytechnic College, Avnigadda. మనం ఏ చాప్టర్లో ఉన్నాము? సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ యొక్క అనువర్తనాలు. మనకి నిన్న కాన్సెప్ట్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా ఇస్తారంటే ఒక హైటు ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు దాని నుండి డిస్టెన్స్ కనుక్కోమంటాడు. అలాగే ఒక టవర్ యొక్క హైటు, ఒక ట్రీ యొక్క హైటు, అలాగే ఒక బిల్డింగ్ యొక్క హైటు, దాని హైట్ ఇస్తాడు. హైట్ నుండి మనకి ఒక్కోసారి యాంగిల్ కనుక్కోమంటాడు. అలాగే షాడో కనుక్కోమంటాడు, దాని యొక్క నీడ, అలాగే వాటి మధ్య ఉన్న దూరము అలా కనుక్కోమంటాడు. ఏదైనా ఒక హైట్ ఒక డిస్టెన్స్ ఇచ్చి దానికి యాంగిల్ కనుక్కోమంటే ఫార్ములా ఏమేస్తాము? tan θ = h/x వస్తుందని చెప్పాను. అలాగే మనకి యాంగిల్ ఇచ్చి హైట్ ఇచ్చి దాని నుండి షాడో కానీ లేకపోతే డిస్టెన్స్ కానీ కనుక్కోమన్నా సరే సేమ్ ఆ ఫార్ములానే వస్తుంది. ఏదైనా ఒక ట్రీ, పోలు, టవరు, ఏరోప్లేన్ హైట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? tan θ = h/x. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది లేటర్ 20 meters లివింగ్ టు ది వాల్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 10 meters. దెన్ ది యాంగిల్ మేడ్ బై ది హారిజాంటల్ లైన్ ఈజ్. అంటే ఏమి ఇచ్చాడు? ఒక లేటర్ యొక్క 20 meters అంటే రెక్టాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఏబి కదా, ఏబి. వాల్ ఎట్ హైట్ ఆఫ్ ఎన్ని మీటర్స్? 10 meters. వాల్ యొక్క హైట్ ఎంత? 10 meters. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, థీటా. ఓకేనా? ఒక వాల్కి ఒక నుచ్చిన ఎలాగ ఏటవాలుగా వేస్తారు కదా, ఒక లేడర్ ఎలా ఉంటుంది? ఏటవాలుగా ఉంటుంది. ఇది లేడరు. ఓకేనా? ఎన్ని మీటర్స్? 20 meters వాళ్ళకి వేశారు. ఇప్పుడు దీని నుండి ఏం కనుక్కోవాలి? హైట్ ఆఫ్ 10 meters, దెన్ ది యాంగిల్. దీని యొక్క థీటా యొక్క యాంగిల్ కనుక్కోమంటున్నాడు. కనుక్కోమంటే దీనికి ఫార్ములా ఏంటి? sin θ సైన్కి ఏం రాస్తాము? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రాస్తాం. అంటే ఎదురు భుజము బై ఏ రాస్తాము? కర్ణము. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎదురు భుజము బై కర్ణము. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? ఏబి వాల్యూ 10 meters. అలాగే హైపోటెన్యూస్ ప్లేస్లో ఎంత ఉంది? 20 meters. 2 క్యాన్సిల్, 0 క్యాన్సిల్ అవుతుంది కదా, దట్ ఈక్వల్ టు 1/2. sin θ = 1/2. మనకేం చూపించమన్నాడు? దెన్ ది యాంగిల్. ఈ యాంగిల్ ఎంతో చూపించమన్నాడు. యాంగిల్ అంటే sin θ sin 1/2 అంటే ఎన్ని డిగ్రీస్? మనకి 30 degrees. sin 30 degrees. sin క్యాన్సిల్ అవుతే θ ఎంత? 30 degrees. సారీ, 1/2 కాదు, 30 degrees. ఓకేనా? అర్థమైంది కదా? ఒక లేటర్ ఇచ్చినప్పుడు sin θ కానీ cos θ ఫార్ములా తీసుకోండి. హైట్ అనగానే మనకి ఏబి అన్నది హైట్గా తీసుకోండి. లేటర్ అన్నది ఒక వాల్కి ఏటవాలుగా ఉంగి ఉంటుంది కాబట్టి ఇది మొత్తం ఏమవుతుంది? లేటర్. దీని నుండి ఏం కనుక్కోమన్నాడు? థీటా వాల్యూ కనుక్కోమన్నాడు. sin θ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ థీటాకి ఆపోజిట్ ప్లేస్లో ఏముంది? 10 meters. అలాగే హైపోటెన్యూస్ కర్ణం ప్లేస్లో ఎంత ఉంది? 20 meters. 10/20. 0 క్యాన్సిల్ అవుతుంది, 1/2. sin θ = 1/2. మనకేం కావాలి? యాంగిల్ కావాలి కాబట్టి 1/2 ఎన్ని డిగ్రీస్ రాయవచ్చు? 30 degrees. sin పోతే θ ఎంత? 30 degrees. నెక్స్ట్ది ది లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ 12 meters హైట్ పోల్ ఈజ్. పోల్ ఎంత హైట్లో ఉంది? 12 meters. పోల్ మొత్తం మనకి ఎన్ని మీటర్స్లో ఉంది? 12 meters హైట్లో ఉంది. ఓకేనా? హైట్ పోల్ ఈజ్ 4√3 ఈజ్ ది మార్నింగ్ అన్న షాడో అన్న డిస్టెన్స్ అన్న ఎంతమ్మా? 4√3. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థీటా. మార్నింగ్. వాట్ ఈస్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊర్ధ్వకోణం. ఎలివేషన్ మీన్స్ అప్ ఆఫ్ ది సన్ రైజ్. అంటే సన్ రైజ్ పై నుండి ఎంత పడుతుంది? విత్ ది గ్రౌండ్ ఎట్ ది టైం. అంటే సన్ రైజ్ మనకి గ్రౌండ్లో ఎంత టైంలో పడుతుందో అది యాంగిల్లో చూపించమంటున్నారు. ఫార్ములా ఏమొస్తుంది? tan θ = h/x. ఇది మొత్తం ఏమవుతుంది? హెచ్చే కదా, హైట్ హెచ్.
ఈ డిస్టెన్స్ మొత్తం ఏమనుకున్నాము ఎక్స్గా అనుకున్నాం. ఏ లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ 12 మీటర్ సైడ్ పోల్ ఈజ్ 4√3. హైట్ ఎంత 12 మీటర్స్ రాశాను. అలాగే ఇన్ ద మార్నింగ్ 4√3. వాట్ ఈస్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? ఎలివేషన్ అంటే ఎలివేషన్ మీన్స్ అప్ ఆఫ్ ది సన్ రైజ్, పైనుంచి సూర్యకిరణాలు ఎన్ని యాంగిల్స్లో గ్రౌండ్లో ఏ టైంలో పడుతుంది అది యాంగిల్స్లో చూపించమంటున్నారు. tan theta ఈక్వల్ టు హెచ్. హెచ్ అంటే ఎంత 12 మీటర్స్ బై ఎక్స్ అంటే 4√3. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్. tan theta ఈక్వల్ టు 3/√3. 3ని ఎలా రాయొచ్చు? √3 ఇంటూ √3 రాయొచ్చు కదా. √3 ఇంటూ √3 బై √3. √3 క్యాన్సిల్ అవుతుంది. tan theta ఈక్వల్ టు √3. tan √3 వాల్యూ ఎంత మనకి 60 డిగ్రీస్. tan √3 అంటే ఎన్ని డిగ్రీస్? 60 డిగ్రీస్. theta ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ వచ్చింది మనకి 60 డిగ్రీస్. మీరు ఎక్కువ ఏం ఆలోచించాల. హైట్ ఏదో ఉందో దాన్ని ఏబీగా తీసుకోండి. షాడో అన్న డిస్టెన్స్ అన్న అది ఎలా ఉంటుంది బేస్లో తీసుకోవాలి. ఓకేనా? ఒకవేళ యాంగిల్ ఇచ్చారనుకో యాంగిల్ తీసుకోండి. యాంగిల్ లేకపోతే యాంగిల్ కనుక్కోమంటారు. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఇది షార్ట్ కట్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. ఫ్రమ్ ఏ టవర్ ఆఫ్ 120 మీటర్స్. టవరు ఎంత హైట్లో ఉంది 120 మీటర్స్ ఏబి హైట్లో. ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఏ కార్ ఈజ్, డిప్రెషన్ మీన్స్ నిమ్న కోణం అంటే డౌను. ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఏ కార్ ఈజ్, ఎన్ని యాంగిల్స్లో ఉంది కారు 30 డిగ్రీస్. ఫైన్ హౌ ఫర్ కార్ ఈజ్ టవర్. కార్కి టవర్ యొక్క ఏం కనుక్కోమంటున్నారు డిస్టెన్స్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇది మొత్తం హైట్లో ఉన్నది మొత్తం ఏమని చెప్పాను హెచ్ కదా. ఈ బేస్లో ఉన్నది ఏమవుతుందంటే ఎక్స్ అంటే ఆ మధ్య యొక్క ఫైండ్ హౌ ఫర్ ఏ కార్ ఈజ్ టవర్. కార్కి టవర్కి మధ్య ఉన్న డిస్టెన్స్. ఫార్ములా ఏమొస్తుంది tan theta ఈక్వల్ టు h/x. theta వాల్యూ మనకి ఇచ్చారు. tan theta అంటే 30 డిగ్రీస్. హెచ్ వాల్యూ ఎంత 120 డిగ్రీ 120 మీటర్స్ బై ఎక్స్ అంటే tan 30 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/√3. 1/√3ని సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వల్ టు 120/x. మనకి ఇప్పుడు ఏం కావాలి హౌ ఫర్ కార్ ఈజ్ టవర్. కార్కి టవర్కి ఉన్న ప్లేస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × x ఏమవుతుంది ఎక్స్ కదా. √3 × 120 x ఈక్వల్ టు 120√3. దాని యొక్క టవర్కి కారుకున్న మధ్య వాల్యూ x ఈక్వల్ 120 × √3. నెక్స్ట్ సమ్ చూడండి. ఫ్రమ్ ఏ పాయింట్ 30 మీటర్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ 30 డిగ్రీస్. దెన్ ది హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫుట్ అంటే బేస్ అంటే బేస్లో ఉన్నది ఏమవుతుందంటే ఫుట్ అవుతుంది. ఫుట్ అన్నా బేస్ అన్నా డిస్టెన్స్ అన్నా షాడో అన్నా అదేమవుతుందంటే బేస్లో తీసుకోవాలి. ఎంత ఇచ్చారు మనకి 30 మీటర్స్. ఇంకేమి ఇచ్చారు మనకి ది టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ 30 డిగ్రీస్ అంటే ఈ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి theta వాల్యూ 30 డిగ్రీస్. ఏబి ఏం కనుక్కోమంటున్నారు దెన్ ది హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ టవర్ యొక్క హైట్ కనుక్కోమంటున్నారు అంటే ఏబి వాల్యూ కనుక్కోమంటున్నారు. tan theta ఈక్వల్ టు h/x. theta వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 30 డిగ్రీస్ కదా 30. హెచ్ వాల్యూ ఇవ్వలేదు అంటే హెచ్ అంటే హైట్. ఏమి ఇచ్చారు ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ 30 మీటర్ ఫ్రమ్ ది ఫుట్ అంటే ఎంత ఇచ్చారు మనకి ఎక్స్. ఇది మొత్తం ఏమవుతుందని చెప్పని ఎక్స్ 30.
అంటే tan 30 degrees వాల్యూ 1/√3 ఈక్వల్ టు h/30. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? √3 × h ఈక్వల్ టు 1 × 30 30, h ఈక్వల్ టు 30/√3. అంటే మనకి 30ని ఎలా రాయొచ్చు? 30ని 3 × 10గా రాయొచ్చు కదా. 30ని 3 × 10గా రాయండి. రాస్తే ఏమవుతుంది? ఈక్వల్ టు h ఈక్వల్ టు 3 × 10/√3. ఇప్పుడు 3ని ఎలా రాసుకుంటాం? √3 × √3 రాస్తాం కదా. 3 క్యాన్సిల్ అయితే ఇంకెంత ఉంటుంది? √3. h ఈక్వల్ టు 10√3. టవర్ యొక్క హైట్ ఎంత? 10√3. సో చూడండి, ఫూట్ అని ఇచ్చినప్పుడు బేస్లో తీసుకోండి. అలాగే యాంగిల్ ఏదైనా డిగ్రీస్ ఇస్తే దాన్ని టేటా ప్లేస్లో తీసుకోండి. దాని నుండి ఏం కనుక్కోమన్నాడంటే హైట్ కనుక్కోమన్నాడు. దేని యొక్క హైటు? టవర్ యొక్క హైట్ కనుక్కోమన్నాడు. ఏదైనా ఒక హైట్ ఒక యాంగిల్ ఇచ్చి మిగిలిన వాల్యూ కనుక్కోమంటే ఫార్ములా tan θ ఈక్వల్ టు h/x. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. θ వాల్యూ 30 degrees, h/x అంటే 30. tan 30 వాల్యూ 1/√3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దాని నుండి h వాల్యూ వస్తుంది. మనకి 30 √3లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 30ని 3 × 10గా రాస్తే √3ని ఎలా రాసుకోవచ్చు? √3 × √3 రాయొచ్చు కదా. √3 క్యాన్సిల్ అయిపోతుంది. h ఈక్వల్ టు 10√3. టవర్ యొక్క హైట్ ఎంత? 10√3. నెక్స్ట్ ప్రాబ్లం. ఫ్రమ్ ఏ టాప్ షిప్ 150 feet హైట్. షిప్ ఎంత హైట్లో ఉంది? 150 feet హైట్లో ఉంది. ఏబి. దెన్ ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ బోట్ ఈజ్ 45 degrees. డిప్రెషన్ మీన్స్ డౌన్. అంటే ఎంత యాంగిల్లో ఉంది? 45 degrees. 45 degrees. ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది షిప్. దేని యొక్క? షిప్ యొక్క డిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి మనకి. అంటే ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ షిప్ 150 feet హైట్, ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ బోట్ ఈజ్ 45 degreesలో ఉంది. నెక్స్ట్ ఇట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ది షిప్కి బోట్కి ఉన్న డిస్టెన్స్ వాల్యూ. tan θ ఈక్వల్ టు ఫార్ములా h/x. అంటే θ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 45 degrees. h అంటే 150 feet బై x వాల్యూ ఇవ్వలేదు కదా. ఇప్పుడే ఏం కనుక్కోవాలంటే x వాల్యూ కనుక్కోవాలి. x అంటే డిస్టెన్స్. దేని యొక్క డిస్టెన్స్? డిస్టెన్స్ ఫ్రమ్ ది షిప్. 45 degrees వాల్యూ 1, 150/x. x అనేది డివైడెడ్ బైలో ఉంది, మల్టిప్లికేషన్ అవుతుంది. 150 x × 1 ఎంత? x 150. దేని యొక్క? షిప్ యొక్క డిస్టెన్స్ ఎంత మనకి? 150. నెక్స్ట్ చూడండి, ది యాంగిల్ ఆఫ్ θ ఇన్ ది ఫిగర్. యాంగిల్ యొక్క θ యొక్క ఫిగర్ ఇచ్చారు మనకు. సమ్లోనే ఫిగర్ ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు దీన్ని ఏం కనుక్కోమన్నాడు? డిగ్రీస్ కనుక్కోమన్నాడు. అంటే θ వాల్యూ కనుక్కోమన్నారు. అంటే sin θ ఈక్వల్ టు sin θకి ఏంటి మనకి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూసే కదా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. θ వాల్యూ 4 meters. θ వాల్యూ కనుక్కోవాలి. sin θకి ఏమొస్తుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. θకి ఎదురుగా ఉన్నది ఏమవుతుందంటే ఎదురు భుజం అవుతుంది. ఎదురు భుజము బై కర్ణము. ఎదురు భుజం ఎంత ఉంది? 2 meters. కర్ణం ఎంత ఉంది? 4 meters. క్యాన్సిల్ చేయండి. ఎంత అవుతుంది? 1/2. sin θ ఈక్వల్ టు 1/2. అంటే sin 1/2 అంటే ఎన్ని డిగ్రీస్? 30 degrees ఈక్వల్ టు sin 30 degrees. మనకి θ వాల్యూ కావాలి. θ వాల్యూ ఎంత? 30 degrees. ఇదే ఫిగర్ ఇచ్చేసారు మనకి. డిగ్రీస్లో యాంగిల్ కనుక్కోమంటే sin θకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే sin 1/2. 1/2 అంటే sin 30 degrees. sin క్యాన్సిల్ అవుతే θ ఈక్వల్ టు 30 degrees. నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ మార్క్ ఉంది.
అది దేనికి వేయాలంటే 2 టవర్స్ ఉన్నప్పుడు, అలాగే 2 ట్రీస్ ఉన్నప్పుడు, 2 టవర్స్ 2 ట్రీస్, అలాగే 2 స్టూడెంట్స్, అలాగే 2 బిల్డింగ్స్ అలా ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఏమొస్తుందని చూడండి జాగ్రత్తగా. అలాగే 2 కారు, ఒక కారు ఒక షిప్, లేకపోతే బోటు షిప్ అలా ఉన్నప్పుడు ఫార్ములా A B C D. ఇది కూడా టీటా 1 నెక్స్ట్ టీటా 2 ఇలా 2 షిప్స్ 2 బోట్స్ అలాగే 2 బిల్డింగ్స్ 2 టవర్స్ అలా ఉన్నప్పుడు ఫార్ములా ఏమొస్తుందంటే ఎక్స్ ఈక్వల్ అంటే మనకి టీటా 1 వాల్యూ టీటా 2 వాల్యూ ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాని నుండి హైట్ డిస్టెన్స్ అలా కనుక్కున్నప్పుడు ఫార్ములా ఇది ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాటు టీటా 1 మైనస్ కాటు టీటా 2. అలాగే ఇంకొక ఫార్ములా చూడండి, ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది ఫస్ట్ది, సెకండ్ది. ట్రయాంగిల్ తీసుకుంటే ఏ బి సి డి. నెక్స్ట్ దీనికి కూడా టీటా 1 టీటా 2 సి డి. దీనికి ఫార్ములా ఏమొస్తుంది ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాట్ టీటా 1 ప్లస్ కాట్ టీటా 2. సమ్మోషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేనికి ఏ ఫార్ములా వస్తుందని, ఓకేనా. ఇది కూడా సెకండ్ మెథడ్, జాగ్రత్తగా చూడండి. ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాట్ టీటా 1 మైనస్ కాట్ టీటా 2, అలాగే ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాట్ టీటా 1 ప్లస్ కాట్ టీటా 2. ఓకేనా. మనకి ఏమి ఇస్తారు 2 యాంగిల్స్ ఇచ్చి దాని నుండి డిస్టెన్స్ కనుక్కోమంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, హైట్ కనుక్కోమంటే హెచ్ వాల్యూ కనుక్కోవాలి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 boats are same side of a ship. From the top of the ship, it is observed that the angle of depression of boats are, depression means down, 30 degrees 60 degrees respectively. Ship height is 900 meters. Find the distance between boats. అంటే మనకి టీటా 1 వాల్యూ టీటా 2 వాల్యూ ఇచ్చాడు, దాని నుండి హైట్ కూడా ఇచ్చారు. అలాగే ఏం కనుక్కోమన్నాడు ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ బోర్డ్స్ యొక్క హైట్ కనుక్కోమన్నారు. చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైట్ ఎంత ఇచ్చారు 900 మీటర్స్ కదా. ఏబి టీటా 1 వాల్యూ ఎన్ని డిగ్రీస్ ఇచ్చారు 30 degrees. అలాగే టీటా 2 వాల్యూస్ 60 degrees. ఏం కనుక్కోమన్నారు ఏబిసిడి అంటే దీని యొక్క డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. దేని యొక్క డిస్టెన్స్ బోర్డ్స్ యొక్క డిస్టెన్స్ కనుక్కోమన్నారు. ఫార్ములా ఏమొస్తుంది చెప్పే కదా 2 boats ఆర్ సేమ్ సైడ్, 2 boats 2 ships 2 towers 2 trees అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫార్ములా ఇది తీసుకోండి ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాటు టీటా 1 మైనస్ కాటు టీటా 2. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏమో అని చెప్పాను మనకి డిస్టెన్స్, హెచ్ ఎంత ఇచ్చారు మనకి 900, కాటు టీటా 1 వాల్యూ 30 degrees, టీటా 2 వాల్యూ 60 degrees. 900 కాట్ టీటా వాల్యూ ఎంత, కాట్ టీటా అంటే ఎన్ని డిగ్రీస్ మనకి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. కాట్ టీటా వాల్యూ ఎంత అంటే 30 degrees. 30 degrees వాల్యూ ఎంత √3 కదా. సమ్ చూడండి ఇంతకుముందు మనకి ఇక్కడ 30 60 అని తీసుకున్నాం, సమ్ కొంచెం మిస్టేక్ ఇచ్చారు. ముందు 60 degrees తర్వాత 30 degrees. టీటా 1 వాల్యూ 60 degrees, టీటా 2 వాల్యూ 30 degrees. ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు హెచ్ కాట్ టీటా 1 మైనస్ కాట్ టీటా 2. టీటా 1 వాల్యూ 60 degrees, టీటా 2 వాల్యూ 30 degrees. కాటు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి.
cot theta 30 degrees value √3 minus cos 60 degrees value 1/√3. LCM కట్టండి 90 degrees. LCM ఎంత అవుతుంది? √3నే కదా. √3 × √3 3 - 1. సబ్ట్రాక్షన్ చేయండి. 3 - 1 3 - 1 2 కదా. 900 × 2/√3 అంటే మనకి 3 కావాలి. అంటే 900ని ఏం రాసుకోవచ్చు? 3 × 300 రాయొచ్చు కదా. 3 × 300 2/√3. √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 300 × 2 600 కదా. 600 ఇంకేం మిగిలింది? √3. దేని యొక్క వాల్యూ? బోర్డ్స్ యొక్క డిస్టెన్స్ ఎంత? 600 √3. నెక్స్ట్ చూడండి, లెట్ ఏబిబిదే ట్రీ ఆఫ్ ఏ హైట్ 8 meters. క్వశ్చన్ చూడండి, ఇందాకేమి ఇచ్చాడు? 2 towers అని ఇచ్చారు కదా. అలాగే 2 ships అలా ఉన్నప్పుడు మైనస్లో ఉన్న ఫార్ములా తీసుకోండి. ఈ సమయం ఇస్తాడు, ఏబీలు ఇస్తాడు, ఏబిసిడి వాల్యూ అని ఇస్తాడు. అప్పుడు ఏం తీసుకుంటాడంటే ప్లస్లో ఉన్న ఫార్ములా అప్లై చేయండి. లెట్ ఏబిబిఏ ట్రీ ఆఫ్ ఏ హైట్ 8 meters. అంటే ట్రీ యొక్క హైట్ ఎంత? 8 meters. ఫ్రమ్ ఏ పాయింట్ సి ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది ట్రీ ఈజ్ 30 degrees. ఫ్రమ్ అదర్ సైడ్ పాయింట్ డి ఇట్స్ 60 degrees. సి అన్నదేమో 30 degrees, డి అన్నదేమో 60 degrees. వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ సిడి మధ్య యొక్క దూరం కనుక్కోమన్నారు. చూడండి, ట్రయాంగిల్ ఏబి యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? 8 meters. సి ఇదేమవుతుంది? సి అవుతుంది, ఇది డి అవుతుంది. ఇది ఎంత ఇచ్చాడు? ఆఫ్ ది ట్రీ ఈజ్ 30 degrees. సి అన్నది ఎంత ఇచ్చారు? 30 degrees. అలాగే అదర్ సైడ్ డి ఎంత ఇచ్చారు? 60 degrees ఇచ్చాడు. ఇప్పుడు దేం కనుక్కోవాలి? దీని యొక్క డిస్టెన్స్ మొత్తాన్ని మనం ఏం తీసుకున్నాము? ఎక్స్గా తీసుకున్నాం కదా. ఫార్ములా ఏమొస్తుంది? x = h × cot θ1 + cot θ2. x = h వాల్యూ 18 meters. cot θ1 అంటే 30 degrees ప్లస్ θ2 అంటే 60 degrees. 18 × 30 degrees వాల్యూ ఎంత? √3 కదా. 60 degrees వాల్యూ 1/√3. ఎల్సిఎం కట్టండి. 18 ఎల్సిఎం ఎంత అవుతుంది? √3 కదా. √3 × √3 ఎంత? స్క్వేర్ రూట్ పోతే 3 అవుతుంది. 3 + 1 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 = 18 × 4/√3. మనకి √3 18లో క్యాన్సిల్ అవ్వదు. క్యాన్సిల్ అవ్వకపోతే ఎలా తీసుకోవాలి? 3 వచ్చేటట్టు తీసుకోవాలి. ఎలా తీసుకోవచ్చు? 3 × 6గా రాయొచ్చు కదా. ఎలా రాస్తాము? 3 × 6గా రాయండి. 3 × 6 18ని 4/√3. √3 దీనిలో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. √3 × 6 × 4 ఎక్స్ వాల్యూ మల్టిప్లికేషన్ చేయండి. 24√3. సిడి యొక్క డిస్టెన్స్ ఎంత? 24√3. నెక్స్ట్ చూడండి, ఒక బిల్డింగ్ హైట్, ఒక టవర్ హైట్ అలా ఇచ్చినప్పుడు tan θ = h/x అలా తీసుకున్నాం. అలాగే దానిలో యాంగిల్ అయినా ఇవ్వచ్చు, హెచ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే డిస్టెన్స్ అయినా ఇవ్వచ్చు. ఆ 3 వాల్యూస్కి ఫార్ములా tan θ = h/x తీసుకున్నాం. అలాగే 2 బిల్డింగ్స్, అలాగే 2 టవర్స్ అలా ఉన్నప్పుడు ఫార్ములా ఏం తీసుకున్నాము? x = h × cot θ1 - cot θ2 తీసుకున్నాం. అలాగే ఏబి బిల్డింగు, సిడి బిల్డింగ్ అలా ఇచ్చినప్పుడు ప్లస్లో ఉన్న ఫార్ములా తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండి, ఏబి ఈజ్ బిల్డింగ్ ఆఫ్ హైట్ h1 అండ్ సిడి ఈజ్ టవర్ ఆఫ్ హైట్ h2.
అంటే బిల్డింగ్ హైట్ కంటే టవర్ హైట్ ఎత్తుగా ఉంటుంది కదా, ఆ 2 బిల్డింగ్స్ అలాగే 2 టవర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా అన్నది మారుతుంది. దానికి ఎలా తీసుకుంటాం చూడండి. 2 బిల్డింగ్స్ 2 టవర్స్ ఇచ్చారనుకోండి, టవర్ ఇది 2 బిల్డింగ్స్ అంటే ఏం తీసుకున్నాం అంటే ఏబి, ఇది సిడి, ఓకేనా. ఇదేమో అవుతుందంటే H1 అవుతుంది, ఇదేమో H2 అవుతుంది. అంటే 2 టవర్స్ 2 బిల్డింగ్స్, ఓకేనా. దీనికి యాంగిల్ డిప్రెషన్ ఇస్తారు. అంటే ఇచ్చిన యాంగిల్నేమో θ1 కాకపోతే ఆల్ఫా, ఇదేమవుతుంది బీటా. 2 బిల్డింగ్స్ 2 టవర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే H1/tan ఆల్ఫా = H2/tan బీటా. అంటే టవర్ యొక్క 2 టవర్స్ యొక్క హైట్ కనుక్కోవాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. H1 × tan బీటా = H2 × tan ఆల్ఫా. H1 = H2 × tan ఆల్ఫా బై ఏమొస్తుంది, మల్టిప్లికేషన్ ఉంది కదా, డివైడ్ బై అవుతుంది. H1కి ఫార్ములా. ఒకవేళ H2 కనుక్కోమన్నారు అనుకోండి, H2 = H1 × tan బీటా బై tan ఆల్ఫా అవుతుంది. అదే కదా, 2 బిల్డింగ్స్ 2 టవర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది అప్లై చేయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఇఫ్ ఏబి అండ్ సిడి ఆర్ సమ్ సేమ్, అంటే 2 బిల్డింగ్స్ హైట్ 2 ట్రీస్ హైట్ సేమ్గా ఉన్నప్పుడు ఫార్ములా అన్నది మారుతుంది. ఎలాగని చూడండి, 2 బిల్డింగ్ హైట్ సేమ్ 2 టవర్స్ హైట్ సేమ్ ఉన్నప్పుడు ఏం చేసుకుంటామంటే ఫార్ములా దీనికి మారుతుంది. ఏమొస్తుంది, ఏబి సిడి, ఇదేమవుతుంది θ1, ఇదేమవుతుంది θ2. ఇది మొత్తం ఏమవుతుందంటే మిడిల్లో ఉన్నది ఇది మొత్తం ఏమవుతుందంటే డిస్టెన్స్ అవుతుంది. x = ఫార్ములా ఏమొస్తుంది, d × tan బీటా బై tan ఆల్ఫా ప్లస్ tan బీటా. అలాగే హైట్ కనుక్కోమన్నారు అనుకోండి, h = ఫార్ములా d × tan ఆల్ఫా × tan బీటా బై tan ఆల్ఫా × tan బీటా, ఓకేనా. 2 టవర్స్కి 2 బిల్డింగ్స్కి ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది. అలాగే 2 వాల్యూస్ ఏవైనా సేమ్గా ఉంటే 2 బిల్డింగ్స్ అలాగే 2 టవర్స్ సేమ్ అన్నప్పుడు మాత్రం ఫార్ములా తీసుకోవాలి. డిస్టెన్స్ కనుక్కోమంటేనేమో x = d × tan బీటా బై tan ఆల్ఫా ప్లస్ tan బీటా. అలాగే హైట్ కనుక్కోమన్నప్పుడు d × tan ఆల్ఫా × tan బీటా బై tan ఆల్ఫా ప్లస్ tan బీటా, ఓకేనా. దీంతో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు చెప్పినవి జాగ్రత్తగా వేరే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఇస్తాడు, ఏపీ పాలిసెట్కి అలాగే ట్రిపుల్ కూడా ఇస్తాడు. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. అలాగే మంచి మార్క్స్ వస్తే ఆటోమేటిక్ మనకు మంచి ర్యాంక్ వస్తుంది, అలాగే మంచి కాలేజీలో కూడా సీట్ వస్తుంది, ఓకేనా. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.